ఒక రోజేమో హైరింగ్ అంటారు, ఎంఎన్సీస్ హైరింగ్ అంటారు, ఇంకో రోజేమో ఎంఎన్సీ ఫైర్డ్ ఎంప్లాయీస్ అంటారు. అసలు ఏమవుతుంది కరెంట్ జాబ్ మార్కెట్లో? సో ఇదంతా ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ అ గేమ్ అండి. మోస్ట్ ప్రాబబ్లీ కరెంట్ ఫ్రెషర్కి ప్యాకేజ్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ప్యాకేజ్ ఎలా ఉంది మార్కెట్లో? ఫ్రెషర్స్లో ప్యాకేజెస్ వచ్చేసరికి ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎంఎన్సీ ఇట్ మైట్ బీ ద బిట్వీన్. ఒక స్టూడెంట్ తన రెజ్యూమేని ఎలా బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? నోవేడేస్ ChatGPT. హే ChatGPT, ప్లీజ్ లెట్ మీ నో హౌ టు ప్రిపేర్ మై రెజ్యూమే. సో అది ఏదైతే ఇస్తుందో అది కాపీ పేస్ట్ చేస్తున్నారు. వన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్స్ రావడానికి మాత్రం చాలా టైం తీసుకుంటున్నారు. ప్రాబ్లం ఏంటండి? అంటే కావాల్సింది ఇమీడియట్ జాయినర్స్. నేనైతే స్టూడెంట్స్కి ఇదే సజెషన్ ఇస్తాను, ఎవరైనా కానీ ఏ క్యాండిడేట్ అయినా కానీ ఎక్స్పీరియన్సా ఫ్రెషరా వాట్ ఎవర్ ఇట్ బి, మీకు ఆఫర్ లెటర్లో. వెల్కమ్ టు ఐహబ్ టాలెంట్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇస్ బూమింగ్ విత్ జాబ్ ఆపర్చునిటీస్. కానీ కరెక్ట్ జాబ్లో ల్యాండ్ అవ్వాలి అంటే రైట్ స్కిల్స్, కరెక్ట్ గైడెన్స్ అవసరం. అసలు కంపెనీలు ఏ స్కిల్స్ కోసం చూస్తున్నాయి? హౌ కెన్ యూ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూస్? వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ క్యాండిడేట్స్ మేక్ ఇన్ ప్లేస్మెంట్స్? ఈ ఎపిసోడ్లో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఫరీదా షేక్ గారు, అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎట్ ఎ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇంకా లేట్ ఎందుకు, మీ డ్రీమ్ జాబ్లో ఎలా ల్యాండ్ అవ్వాలో తెలిసేసుకుందాం. హలో ఫరీదా గారు. హాయ్, బాగున్నారా? యా, హౌ అబౌట్ యూ? యా, డూయింగ్ గ్రేట్. మేము చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాం. మా స్టూడెంట్స్ అయితే పెన్ను పేపర్ పట్టుకొని రెడీగా ఉన్నారు మీరు ఇచ్చే టిప్స్ కోసం. సో ఏమవుతుందండి అసలు జాబ్ మార్కెట్లో? ఒక రోజేమో హైరింగ్ అంటారు, ఎంఎన్సీస్ హైరింగ్ అంటారు, ఇంకో రోజేమో ఎంఎన్సీ ఫైర్డ్ ఎంప్లాయీస్ అంటారు. అసలు ఏమవుతుంది కరెంట్ జాబ్ మార్కెట్లో? సో ఇదంతా ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ అ గేమ్ అండి. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే వీళ్ళు ఎంప్లాయీస్ యొక్క ఫీలింగ్తో వీళ్ళు గేమ్ అనేది ఆడుతున్నారు. వాళ్ళకు నచ్చినప్పుడు ఓకే, వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటున్నారు. అదే ప్రాజెక్ట్స్లో మనీ లాస్ అయినా కానీ ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రాజెక్ట్స్ ఎట్ ద టైం వాళ్ళని బెంచ్ అంటున్నారు, లేకుంటేనేమో హైర్ చేస్తున్నారు, వాళ్ళని ఆటోమేటిక్గా ఫైర్ చేసేస్తున్నారు. అవును. సో ఇట్లా అవుతూ ఉంటుంది. నౌవేడేస్ టు బి ఫ్రాంక్లీ ఫ్రమ్ ద కోవిడ్ సిచ్యువేషన్ అప్పటి నుంచి కంటిన్యూస్ ఫైరింగే అవుతుంది. బికాస్ నో ప్రాజెక్ట్స్. మోస్ట్ ప్రాబబ్లీ ఇండియా మార్కెట్ మొత్తం ఏంటంటే కెనడా, యుఎస్ మీద, మోస్ట్లీ యూరోపియన్ కంట్రీస్ మీద, వీటి మీద డిపెండ్ అయ్యి అక్కడ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తూ అట్లాగా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నారు. మన ఇండియన్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఓన్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా తక్కువ. అక్కడ యుఎస్ వీళ్ళంతా ఏంటంటే ఇండియన్స్ నాన్ స్టాప్ కష్టపడతారు. ఓకే, పర్టికులర్గా యుఎస్ టైమింగ్స్ ఏంటంటే వాళ్ళకి ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది, ఈ పీరియడ్లో వీళ్ళు ఇదే చేయాలి అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. దాన్ని వాళ్ళు క్రాస్ చేయరు. దే హ్యావ్ దేర్ ఓన్ టైమ్, దే స్పెండ్ దేర్ టైమ్ విత్ దేర్ ఫ్యామిలీ అండ్ దే స్పెండ్ దేర్ సెల్ఫ్ ఆల్సో. దే ఎంజాయ్ దేర్ వర్క్ అండ్ దే ఎంజాయ్ దేర్ లైఫ్ ఆల్సో. కానీ మన ఇండియాస్ అట్లా ఉండరు. మనకి డబ్బులు వస్తున్నాయని చెప్తే ఎక్కడైనా చేస్తారు. ట్రూ. సో ఇట్లా ఉంటుంది అనమాట. అవును. సో అదే అక్కడ మార్కెట్ని ప్లేస్ అయిపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చితే హైర్ చేసుకున్నారు, లేకుంటే లేదు. మన ఇండియన్స్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయ్యి ప్రాజెక్ట్స్ తీసుకొని అట్లాగా ఇక ఇండియన్ ఎంప్లాయీస్ అలాగా. సో ట్రూ. సో అక్కడ మార్కెట్ని బట్టి ఇక్కడ ఇండియన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు, ఇక్కడ జాబ్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది. యా, సో ట్రూ అండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ట్రెండ్ చూసుకుంటే మనం ఎక్కడ చూసినా ఇమీడియట్ జాయినర్స్ కావాలి అని చెప్పి పోస్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి వన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్స్ రావడానికి మాత్రం చాలా టైం తీసుకుంటున్నారు. ప్రాబ్లం ఏంటండి? అంటే కావాల్సింది ఇమీడియట్ జాయినర్స్, పాపం వాళ్ళ ఎంప్లాయీస్ ఏమో కరెంట్ జాబ్ రిజైన్ చేసో ఏదో ఒకటి చేసి దీనికి వెళ్తున్నారు వచ్చిన జాబ్కి, కానీ ఆఫర్ లెటర్ రావడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది అవుతుంది అనగానే ఎంప్లాయీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీలో పేపర్స్ పెట్టేస్తున్నాడు రిజిగ్నేషన్కి. ఆఫర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయట్లేదు. అవును. ఓకే, అండ్ మార్కెట్ కూడా ఎట్లా ఉందంటే ఇమీడియట్ టు 15 days కావాలి మనకి అని చెప్పేసి కూర్చుంటున్నారు. వాళ్ళ కంపెనీకి మళ్ళీ 3 months ఉంటుంది నోటీస్ పీరియడ్. అవును. బట్ వాళ్ళకి వచ్చే ఎంప్లాయీస్ మాత్రం వెంటనే జాయిన్ కావాలి. బట్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే సెలెక్షన్ ఈజ్ అ డిఫరెంట్ క్రైటీరియా అండ్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం డిఫరెంట్ క్రైటీరియా, ఆన్ బోర్డింగ్ అనేది డిఫరెంట్.
ఓకే 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 సెలెక్ట్ అయిపోయామని చెప్పేసి ఉన్న జాబ్ పోగొట్టుకోలేము, ఆఫర్ లెటర్ వచ్చేసిందని చెప్పేసి కూడా మనం నెక్స్ట్ మనకి జాబ్ కెరియర్ ఈ కంపెనీలో ఉంటుంది కూడా అనుకోలేము మనము. ఎట్లా ఉండదంటే ఆన్ బోర్డ్ అయ్యేంత వరకు ఏ కంపెనీని నమ్మకూడదు. ఓకే సో ఇప్పుడు ఎలా మామూలుగా స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఓకే సెలెక్ట్ అయిపోయాను కదా ఇంకా నాకు జాబ్ వచ్చేసింది అన్న మైండ్ సెట్తో ఉంటున్నారు. లైక్ ప్రీవియస్గా మనం చాలా ఎంఎన్సీస్ చూసుకుంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ సమ్ అదర్ విప్రో వీళ్ళు ఏంటంటే సెలెక్ట్ అయిపోయారని చెప్పేసి మెసేజ్ డ్రాప్ చేస్తారు. మీ పర్టికులర్ డేట్ ఆఫ్ జాయినింగ్ మేము చెప్తామంటారు. 2 months అయిపోతుంది, 3 months అయిపోతుంది, 6 months అయిపోతుంది. ఆ క్యాండిడేట్ అనేవాడు ఏమైపోతాడంటే ఓ నాకు వచ్చేసింది ఇవాళ కాకపోతే రేపు జాయిన్ అవుతా అని చెప్పేసి ఫోకసే వదిలేస్తున్నారు. వదిలేసి దాని మీద వాళ్ళు ఏంటంటే సెలెక్ట్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఎట్ ద టైం ఏంటంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్యాండిడేట్స్ మనకి కావాలి ఈ ఎంప్లాయీస్ ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఒక థాట్లో అయిపోయి చేస్తారు. కాకుంటే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ రాదు. సో ఇక్కడ స్టూడెంట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే హూ వాజ్ రీసెంట్లీ పాస్ అవుట్ ఐదర్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ అది ఒక కళల ప్రపంచంలో బతికేస్తూ ఉంటారు. జాబ్ వచ్చేసింది అని చెప్పేసి ఇంట్లో కూడా కాలర్ వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. 3 lakhs వచ్చినాయి ఇది చేస్తా అది చేస్తాను లెక్కలు కూడా వేసేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఆఫర్ లెటర్ రాదు. ఏదైనా ఇమీడియట్ ఇవాళ సెలెక్ట్ అయ్యారు అని మెయిల్ కన్ఫర్మేషన్ అలాంగ్ విత్ ఆఫర్ లెటర్ వచ్చి విత్ ఇన్ 1 or 2 days లో జాయినింగ్ చేస్తే ఇట్ విల్ బి జెన్యూన్. లేకుంటే మీరు నమ్మొద్దు దాన్ని. నేనైతే స్టూడెంట్స్కి ఇదే సజెషన్ ఇస్తాను. ఎవరైనా కానీ ఏ క్యాండిడేట్ అయినా కానీ ఎక్స్పీరియన్సా ఫ్రెషరా వాట్ ఎవర్ ఇట్ బి మీకు ఆఫర్ లెటర్లో సర్టెన్ డేట్ లొకేషన్ ఇవన్నీ మెన్షన్ చేస్తేనే అది జెన్యూన్ అనుకోండి. మీ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కోసం హెచ్ఆర్ కంటిన్యూస్ మీకు కాల్స్ చేస్తేనే అప్పుడు మాత్రమే కరెంట్ జాబ్ రిజైన్ చేసి ఈ ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేయండి. అదే ఇఫ్ ఇన్ కేస్ మీ కరెంట్ జాబ్లో ఏమైనా నోటీస్ పీరియడ్ ఉంటే ఆ హెచ్ఆర్కి మీరు కన్విన్స్ చేసుకోండి. ఓకే వైల్ యు ఆర్ హ్యావింగ్ అ ఇంటర్వ్యూ ఇంటరాక్షన్ విత్ ద రిక్రూటర్, హెచ్ఆర్ టీమ్ అండ్ ద టెక్నికల్ టీమ్ హూ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ యూ ఎట్ ద మూమెంట్ యూ హ్యావ్ టు బి క్లారిఫై ద థింగ్స్. So you already known when the recruiter was contacted initially there will be the technical round. Technical call will be there. Okay. At the moment how they react every answer, so you can understand. Okay, they are going to be some will be the black ships who will do the things very genuinely, speaks like a very genuinely, but we have to be identify the things. Yeah, so true అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ స్టూడెంట్స్కి. మీరు కనుక కొత్త ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేయాలి అంటే ఫస్ట్ అది జెన్యూనా కాదా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంఎన్సీ మీకు వెంటనే ఆఫర్ లెటర్ వస్తుందా రావట్లేదా అన్నీ చెక్ చేసుకొని తర్వాత జాయిన్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ టిప్ ఇచ్చారు మేడం. అండ్ కరెంట్ ఇప్పుడు మనకి రీసెంట్గా న్యూస్లో కూడా వచ్చింది ఇన్ఫోసిస్ మొన్నే 400 మెంబర్స్ని ఫైర్ చేసింది ఆన్ ద సేమ్ డే అని చెప్పి. పాపం వాళ్ళు 2022లో ఆఫర్ లెటర్ వచ్చిందంట, 2024లో ఆన్బోర్డ్ అయ్యారు అండ్ దే గాట్ ఫైర్డ్ because there is no project. Exactly. As I was mentioned na project ఉంటేనే వాళ్ళు అప్పుడు ఓకే నాకు వస్తుంది ప్రాజెక్ట్ అని they thought. So for that reason they was given an offer to them. Okay, they lost the project. For that reason they was fired them. Exactly. So impact అయింది మాత్రం పాపం. Yes. అందుకే ఏది కూడా బ్లైండ్గా ఒకదాని మీదే కూర్చోకూడదు. అలా అని చెప్పేసి మార్కెట్లో చాలా వస్తున్నాయని చెప్పేసి కంటిన్యూస్ ప్రతి దానికి వెళ్ళిపోకూడదు. 4-5 ఆఫర్ లెటర్స్ ఓకే ఇప్పుడు నీకు 3 lakhs వస్తుంది అని చెప్పేసి ఇది నాకు ఆల్రెడీ ఉంది నాకు ఈ కంపెనీ నుంచి 3 lakhs మీరెంత ఇస్తారు అని కూడా అట్లా కూడా డిమాండ్ చేయకూడదు. జెన్యూన్ ఏంటి అనేది చూసుకోవాలి. జెన్యూన్ ఏంటి మనకేది అది ఎంఎన్సీయా, స్టార్టప్, మిడ్ లెవెలా, సమ్ అదర్ ఈస్టర్న్ వెస్టర్న్ ఇవన్నీ చూసుకోవాలి. మనము క్రాస్ చెక్ చేసుకోవాలి కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెక్ చేసుకొని చేసుకోవాలి. వండర్ఫుల్, చాలా థ్యాంక్ యూ మేడం. అండ్ ఇంకొకటి ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ జాబ్ మార్కెట్ అనేది ఎవాల్వ్ అవుతూనే వస్తుంది. సో స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. సో కరెంట్ ట్రెండింగ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి మేడం అసలు ప్లేస్మెంట్స్ బాగా అవ్వాలి అంటే స్టూడెంట్స్? ఎవ్రీథింగ్ ఈజ్ అ ట్రెండింగ్ ఓన్లీ వితౌట్ ఇప్పుడు ఒక డెవలపర్ ఫ్రంట్ ఎండ్లో కానీ బ్యాక్ ఎండ్లో కానీ చేస్తేనే దాన్ని టెస్టర్ అనేవాడు మళ్ళీ దాంట్లో ఏమున్నాయని చూసుకోవాలి, మళ్ళీ స్క్రమ్ మాస్టర్ చూసుకోవాలి,
ఎజైల్ మెథడాలజీస్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని క్లౌడ్ త్రూ డెవాప్స్ యూస్ చేస్తారు, క్లౌడ్ యూస్ చేస్తారు. అవును. ప్రతిదీ ఏఐ ఉండాలి, దానికి డేటా సైన్స్ అనేది ఉండాలి, మెషిన్ లెర్నింగ్, ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. సో ప్రతిదీ అప్డేట్ ఉంటున్నారు. సో కాకపోతే అన్నీ కలిపి ఒక్కలే ఉండలేరు కదా. అవును. సో అందుకని ఒక్కొక్కటి సాగ్రిగేట్ చేసుకుంటున్నారు. ఈ ఒక్కొక్కటి కావాలి, నేను ఇట్లాగా డెవలపర్గా వెళ్ళాలి, నేను ఫుల్ స్టాక్గా వెళ్ళాలి, నేను ఒక ఏఐఎంఎల్ అవ్వాలి, టెస్టర్ అవ్వాలి అని చెప్పేసి చూసుకుంటూ ఉంటారు. ఓకే. సో ప్రెసెంట్ అయితే మార్కెట్లో అన్ని కోర్సెస్కి డిమాండ్ ఉంది, ప్లేస్మెంట్స్ కూడా అన్నిటికీ వస్తున్నాయి. ఏది లేకున్నా ఏది జరగదు. ఫరీదా గారు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరకు ఒక ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ వచ్చి కరెంట్ ట్రెండింగ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి మేడం, మేము ఏది తీసుకుంటే మాకు మంచి ప్యాకేజ్తో జాబ్ వస్తుంది అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారండి? నేను ఏదైనా ఫుల్ స్టాక్ సజెస్ట్ చేస్తానండి, లేకపోతే డేటా సైన్స్ ఆర్ ఫుల్ స్టాక్. ఓకే. సో వీటికి కరెంట్ ఫ్రెషర్కి ప్యాకేజ్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ప్యాకేజ్ ఎలా ఉంది మార్కెట్లో? ఫ్రెషర్స్లో ప్యాకేజెస్ వచ్చేసరికి ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎంఎన్సీ ఇట్ మైట్ బీ బిట్వీన్ 2.5 to 3 ఉంటుంది. ఓకే. మిడ్ లెవెల్ అనుకోండి ఒక 2 lakhs వరకు వేసుకోవచ్చు. ఓకే. అండ్ స్టార్ట్అప్ కంపెనీస్ వీ కెన్ గో అరౌండ్ 1.5, 1.8 లైక్ దట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీస్ రెవెన్యూ. ఫరీదా గారు, ఒకసారి జావా అంటారు, పైథాన్ అంటారు, ఫుల్ స్టాక్ అంటారు, లేకపోతే డేటా సైన్స్ అంటారు. అసలు ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి, కానీ వీటి మీద కరెంట్ ఓపెనింగ్స్ ఉన్నాయా లేవా మార్కెట్లో? టు బీ ఫ్రాంక్లీ మొన్నటి వరకు అంటే అండి ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ లేవు. ఓకే బికాజ్ ఆల్ ఆర్ ఫ్రమ్ ద కోవిడ్ బ్యాచ్. ఓకే, వాళ్ళకి నాలెడ్జ్ లేదు, అట్లాగే వీళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ లేవు. ఇప్పుడు ఆఫ్టర్ పొంగల్ ద మార్కెట్ ఈస్ ఓపెన్. ఓకే ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉన్నాయి. జావా అన్నది మన తాతల నుంచి వస్తూనే ఉంది, నెక్స్ట్ తరానికి వచ్చే తాతల వరకు ఉంటుంది. అది మాత్రం ఎవర్ వెళ్ళదు. అసలు జావా లేని ఏది అవ్వదు. ఓకే ఏదైనా వెబ్సైట్ బుల్ చేయాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ జావా అన్నది కావాలి. అవును. జావా కానీ ఐదర్ పైథాన్ ఇవన్నీ ఏంటంటే బ్యాక్ ఎండ్లో యూస్ చేస్తారు. కంటిన్యూస్ కోడింగ్ లాంగ్వేజెస్, వితౌట్ కోడింగ్ నథింగ్ విల్ బి హ్యాపెన్. AWS ఇవన్నీ ఏంటంటే వాటి త్రూ ఏంటంటే క్లౌడ్ త్రూ ఎట్లా వెళ్ళాలి అని బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి యూజ్ చేస్తారు క్లౌడ్ ఇవన్నీ. అవును. ఇప్పుడు డెవాప్స్ అంటారు, లైక్ డేటా సైన్స్ అంటారు. డేటా సైన్స్లో మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆర్ మిషన్ లెర్నింగ్. ఏదైనా కానీ చేయడానికి హ్యూమన్ కావాలి. ఎన్ని మిషన్స్ అయినా రోబోటిక్ సైన్సెస్ వచ్చినా కానీ వాటిని ప్రిపేర్ చేయడానికి హ్యూమన్ కావాలి కాబట్టి ఓపెనింగ్స్ కన్ఫర్మ్ ఉంటాయి. ఓపెనింగ్స్ అయితే కన్ఫర్మ్ ఉంటాయి. సో ఏఐ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఇది కరెంట్ ఎవర్ గ్రీన్ టాపిక్ అయిపోయింది. సో జాబ్ మార్కెట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయింది ఏఐ వచ్చిన తర్వాత? సో కమ్ టు మీ బీయింగ్ యాజ్ ఎ హెచ్ఆర్, జాబ్ మార్కెట్లో ఏఐ బాగా యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు రెజ్యూమ్ బిల్డ్ చేయాలన్నా కానీ ఏఐ యూజ్ చేస్తున్నారు. అండ్ ఏమైనా కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడానికి ఏఐ ఉందని చెప్పేసి అంటున్నారు. దీనివల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, రెండు ఉన్నాయి. ఓకే పాజిటివ్ ఏంటంటే తొందరగా అప్రోచ్ అవుతున్నాము ప్రతి దానికి. అవును. నెగిటివ్ ఏంటంటే క్యాపబిలిటీ ఉన్నా కానీ మిస్యూజ్ అవుతుంది. బేసిక్గా హ్యూమన్ క్యాపబిలిటీ అనేది టు బి ఫ్రాంక్లీ ఏంటంటే ఎట్లా ఉందంటే మనిషి ఆలోచించడం మానేసి దాని మీద మొత్తం డిపెండ్ అయిపోయిండు. సో ట్రూ. అట్లా అవుతుంది. ఓకే. సో ఇప్పుడు రెజ్యూమ్ బిల్డింగ్ అన్న కాన్సెప్ట్ ఉంది కదా, మనం ఒక హెచ్ఆర్కి కానీ లేకపోతే ఏదైనా కంపెనీకి అప్లై చేయాలి అంటే కానీ ఎలా పడితే అలాగా ChatGPT ఉంది కదా అని చెప్పి ఏ ఫార్మాట్స్ ఇస్తే ఆ ఫార్మాట్ పెట్టేస్తున్నారు. అవి రిజెక్ట్ అవుతున్నాయి చాలా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అల్గారిథం ఇప్పుడు ఏ కంపెనీ అన్నా అల్గారిథం యూజ్ చేస్తుంది రెజ్యూమ్స్ కోసం. సో ఎలా బిల్డ్ చేసుకోవాలి ఒక స్టూడెంట్ తన రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? డెఫినెట్లీ అండి, ఎవరైనా కానీ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ అ కోర్స్ కంప్లీటేషన్ తర్వాత దే మస్ట్ బి కాంటాక్ట్ ఇన్ వన్ ఆఫ్ ద హెచ్ఆర్ హూ వాజ్ ఇన్ దేర్ ఫ్యామిలీ, ఇన్ ఫ్రెండ్ సర్కిల్. వాళ్ళు ఎట్లా అయినా ఎయిదర్ ఈజ్ సీనియర్ మోస్ట్ ఎంప్లాయ్ నా సో అండ్ సో ఎంఎన్సీ ఆర్ మిడిల్ కంపెనీస్. సో అట్లా అప్రోచ్ అవుతారు వాళ్ళు. అప్రోచ్ అయ్యి ప్రిపేర్ చేస్తూ ఉండేవాళ్ళు వన్స్ అపాన్ ఏ టైమ్. అవును. ఓకే nowadays ChatGPT, hey ChatGPT please let me know how to prepare my resume regarding so and so designation. అవును. సో అది ఏదైతే ఇస్తుందో అది కాపీ పేస్ట్ చేస్తున్నారు. ట్రూ. ఓకే ఇక్కడ వాళ్ళ స్కిల్స్ ఏంటి అన్నది
ఎవరు మెన్షన్ చేయట్లేదు. అవును. Okay, because of these things the resumes continuously hitting back, ఓకే. so they are not getting the opportunity. ఓకే. Okay, if they focus, if they give us such kind of a pressure on their minds, and they will go according to what exactly they learn, where they are expertise and where they are having a exposure and everything. సో అది అంతా తీసుకొని వాళ్ళు కూర్చొని ఏమైంది 2-3 days వర్డ్ ప్యాడ్ తీసుకొని కూర్చోండి, దాని త్రూ వెళ్ళండి. మీరు మీకు ఏమేమి వస్తుంది ఫైనల్గా ఒక రెజ్యూమ్ అనేది ప్రిపేర్ అవుతుంది. అవును. దానిలో ఏమైనా చేంజెస్ కావాలనేది, మోడిఫికేషన్స్ కావాలన్నా కానీ మీకు తెలిసిన ఎవరో ఒకరు హెచ్ఆర్ పర్సన్ అయినా కానీ, ఐదర్ సీనియర్ పర్సన్ కానీ, ఎవరో ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఎవరో ఒకరు ఉంటారు. ఐదర్ యూ కెన్ గో త్రూ యువర్ లెక్చరర్స్ ఆల్సో. సార్ నేను ఇట్లాగా ప్రిపేర్ చేశాను, సో కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు, ఎవరైనా గైడ్ చేస్తారు. ట్రూ ట్రూ. చేయకుండా ఉండరు. సో మీరు ఫస్ట్ ఎఫర్ట్స్ పెట్టి చేయాలి. చాట్ జీపీటీ అని వెళ్ళిపోతే టు బి ఫ్రాంక్లీ నౌ ఏ డేస్ 70% ప్రొఫైల్స్ ఆర్ రిజెక్టింగ్ బికాస్ ఆఫ్ దే ఆర్ ల్యాకింగ్ ద స్కిల్స్. సో ఫరీదా గారు, ఇప్పుడు రెజ్యూమే అనేసరికి స్కిల్స్ అనేవి ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి. కానీ చాలామంది ఏంటంటే హాబీస్ అని చెప్పి ఐ గో టు ఫిషింగ్, నాకు బీచ్కి వెళ్ళటం అంటే ఇష్టం, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు. సో అవన్నీ అవసరం అంటారా అసలు రెజ్యూమే? టు బి ఫ్రాంక్లీ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అండి. ఎవరు మీ హాబీస్ అవన్నీ చూడరు. ఎవరికైనా మీరు రెజ్యూమ్ ఇచ్చారనుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని కంపెనీస్ ఎతుకుతారు ఫస్ట్. అవును. కంపెనీస్ ఏం కనిపించలేదు కదంటే మీ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా, ఇంటర్న్షిప్ ఏమైనా ఉందా, అసలు ఏంటి స్కిల్ అని చెప్పి స్కిల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా ఫోకస్ అంతా స్కిల్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. అవును. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు స్కిల్సే చూస్తారు. మీరు తర్వాత వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అయ్యే విధానము, మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, వీటన్నిటి మీద బేస్ చేసుకొని మీ కమ్యూనికేషన్ ఎట్లా ఉంది. దాని తర్వాత వాళ్ళు ఏంటంటే టెక్నికల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఐదర్ టెస్ట్ ఇస్తారు. మీ వొకాబులరీ అండ్ మీ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ చూసుకుంటారు. అవును. అవన్నీ బేస్ చేసుకొని జాబ్ ఇస్తారు. మీరు బాగా ఈదుతారు, బాగా తింటారు, బాగా వండుతారు, బాగా డ్యాన్స్ చేస్తారు, బాగా పాడతారు అని ఎవ్వరు చూడరు. ఇట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ ద కాలం. ట్రూ ట్రూ. సో ఇప్పుడు అవన్నీ మెన్షన్ చేస్తూ రెజ్యూమేని 2 to 3 pages చేస్తున్నారు. అసలు ఎంత పొడుగ్గా ఉంటే అదే బెస్ట్ రెజ్యూమే అని ఫీల్ అయిపోతున్నారు. ఫర్ ద ఫ్రెషర్స్ ఐ గివ్ అ సజెషన్, ప్లీజ్ మేక్ ఎ షార్ట్ అండ్ స్వీట్. షార్ట్ అండ్ స్వీట్ ఎవ్రీ టైం. వన్ పేజ్ రెజ్యూమే ఎక్కువ ఫర్ ద ఫ్రెషర్స్. నాకు చెప్పాలంటే వాళ్ళకుంటే అకాడమిక్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది, ఐదర్ బయటకు వచ్చి ఎక్కడైనా కానీ వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటే ఒక ఇంటర్న్గా చేసిన దాని గురించి, ఆ ప్రాజెక్ట్ గురించి మెన్షన్ చేస్తారు. దానికి 1 page is enough, not required. Just summary, either mention the project details, next skill set, and you go with the academic details. That's enough. That's more than enough. That's it. Yeah. So not required. But the experience ante they are depends on their experience. Okay. వాళ్ళు చేసే కంపెనీస్ బేస్ చేసుకొని వాళ్ళ స్కిల్ సెట్ if the client, either any organization was wanted to know that exactly what it is, where you was done, what are the projects they want to know, at the moment they ask for the updated one, so they can make a long book. They can make a updated resume. ఆ జాబ్ ప్రొఫైల్ అది బుక్ టైప్లో చేసుకోవచ్చు అని చెప్పిన. ఇది దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఓకే. సో ఎక్స్పీరియన్స్కి ఇట్ విల్ బి వర్కౌట్. ఓకే. ఫర్ ద ఫ్రెషర్స్ ఇట్ వోంట్. వాళ్ళు చూడంగానే ఓకే ఇదంతా ఎక్కడో వాళ్ళది వీళ్ళది కాపీ పేస్ట్ చేసేసాడు అని చెప్పేసి ఆటోమేటిక్గా ఇంపాక్ట్ వచ్చేస్తుంది. ఓకే. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ డోంట్ డూ లైక్ దాట్. ఇట్స్ ఎ నో. ఓకే. సో అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే అండి, ఇప్పుడు మీరు ప్లేస్మెంట్ ఆఫీసర్. సో చాలామంది స్టూడెంట్స్ మీ దగ్గరికి అప్రోచ్ అవుతారు. ఆబ్వియస్ చాలా క్వశ్చన్స్తో వస్తారు, లైక్ ఒక క్వశ్చన్ బ్యాంక్తో వస్తారు టు బీ ఆనెస్ట్. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి? మీకు అప్పుడప్పుడు ఇరిటేషన్ ఏమన్నా అనిపిస్తుందా? ఇట్స్ అ కామన్ థింగ్ అండి. బీయింగ్ యాజ్ అ ప్రొఫెషనల్స్ వీ కాంట్ బి ఇరిటేట్ బికాస్ ఇట్స్ అవర్ వర్క్ కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ ద పేషియన్స్. ట్రూ. ఓకే, వాళ్ళకు మార్కెట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. అవును. సో కాలేజ్లో చెప్తారు కదా, సో మాకు ఇట్లాగా మీకు మీరు ఈ కోర్స్లో జాయిన్ అయిపోండి, ఈ స్ట్రీమ్ తీసుకోండి, మీకు ఆటోమేటిక్గా ఇన్ని ల్యాక్స్ సాలరీస్ వస్తాయి అది ఇది అని చెప్తే బ్లైండ్గా వాళ్ళు వెళ్ళిపోతారు. సో మనం ఏం చేస్తామంటే మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీరు ఈ కోర్స్ ఫినిష్ చేశారు, సో మార్కెట్లో దీనికి మేము 3 types ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఐదర్ ఇట్ మైట్ బి ద ఎంఎన్సీ, మిడ్ లెవెల్ కంపెనీ, స్టార్టప్ కంపెనీ.
ఓకే. దేంట్లో వస్తుంది అన్నది అయితే మేము గ్యారంటీ ఇవ్వలేము. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్ అండ్ యువర్ స్కిల్స్. ఓకే. సో ఇంటర్వ్యూస్ వచ్చింది కాబట్టి ఇంటర్వ్యూస్ అనేది చాలా ఒక మైల్ స్టోన్ అనొచ్చు ఏ స్టూడెంట్ కన్నా కానీ. సో మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్కి కెరీర్ గైడెన్స్ ఇస్తారు ఆబ్వియస్లీ. సో ఇంటర్వ్యూస్లో ఒకవేళ ఒక స్టూడెంట్ రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నాడు, అతనికి జాబ్ రావట్లేదు అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే. సో హౌ డూ యూ డీల్ విత్ దట్ అండి? So for that reason, going according to how he was performing in the previous interviews, okay, we have to be cross check and the feedbacks we are getting from the clients, right? వాటన్నిటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ అతని స్కిల్స్ ల్యాక్ అవుతున్నాయా, కమ్యూనికేషన్స్ ఏంటి, సబ్జెక్ట్ పరంగా లేదా అన్నది మనం ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన ట్రైనింగ్, దానికి కావాల్సిన వాట్ ఎవర్ ద things we have to be he required or she, so we have to provide that thing. Minimum guidelines లేకుండా అయితే మేము ఎవరిని పంపించామండి. ఓకే, ఫస్ట్ వాళ్ళ ఇంటర్వ్యూ వెళ్ళే ముందే మేము మాక్ టెస్ట్లు అవన్నీ తీసుకుంటాము. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఫర్దర్గా ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తాము. సో బేసిక్గా షార్పెన్ చేసి పంపిస్తారు. ఆబ్వియస్లీ అట్లా చేయించి పంపిస్తేనే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం చాలా కష్టము. అవును. అసలు ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మార్కెట్ ఎవాల్వ్ అవుతుండే కొద్దీ కంపెనీస్ కొత్త కొత్త రిక్వైర్మెంట్స్తో వస్తున్నాయి అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడో ఒక చోట స్కిల్ గ్యాప్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో ఆ స్కిల్ గ్యాప్ని ఎలా అడ్రస్ చేస్తారు మీరు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నౌవేడేస్ మార్కెట్లో కంపెనీస్ ఎట్లా ఉన్నాయంటండి, ఒకళ్ళ దగ్గరే అన్ని కావాలనుకుంటున్నారు, తక్కువకి అయిపోతుంది అని చెప్పేసి ఆ థాట్లో ఉంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు అలాంటివి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నౌవేడేస్ ఫ్రీ యాప్స్ ఎక్కువ అయిపోయినాయి. దాంట్లో హెచ్ఆర్స్, టీమ్ లీడ్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎవరికైనా ఏమైనా కొత్త కోర్స్ నేర్పించుకోవాలి, దీని మీద మనకు ప్రాజెక్ట్ వచ్చింది, ఆల్రెడీ ఇతను జావా మీద చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఇచ్చేద్దాము .NET కూడా అని చెప్పేసి ఫుల్ స్టాక్ నుంచి అతను డబుల్ ఫుల్ స్టాక్ అయిపోతున్నాడు. ఫుల్ స్టాకే కాకుండా మళ్ళీ డబుల్ ఫుల్ స్టాక్ అట్లాగా ప్రొవైడ్ చేసేసి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అని ఇచ్చేస్తున్నారు, ఒక సర్టన్ టైం ఇచ్చేస్తున్నారు. ఈ లోపల మీరు వర్క్ని డివైడ్ చేసుకుంటున్నారు, కొత్త కోర్స్ కూడా నేర్చుకుంటున్నాడు. ఇట్ ఈస్ యాడ్ ఆన్ టు హిస్ కెరియర్. ఓకే, ఐ డోంట్ సే ఇట్స్ అ నెగిటివ్ వన్, బట్ దానివల్ల ఉన్నది కూడా పోతుంది కొన్నిసార్లు. అవును, ఉన్నది కూడా మర్చిపోతున్నాడు కదా కొత్తది నేర్చుకుంటూ. సో అలాగా కంపెనీస్ ఏంటంటే ఇలాంటి థింగ్స్ అనేవి చేస్తున్నది. సో బయట కూడా స్టూడెంట్స్ కూడా ఇవాళ రేపట్లో ఎట్లా ఉన్నారంటే, ఖాళీగా మనకి ఇప్పట్లో జాబ్ రాదని మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అయితే ఒకేసారి 4-5 కోర్సులు నేర్చేసుకుని కూర్చున్నారు, 4 మీద అప్లై చేసేస్తున్నారు. ఏదో ఒకటి ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒకటి తగులుతుంది కదా అని చెప్పేసి. అదేదో సామెత ఉంది కదా, చదవక ముందు కాకరగా అన్నాడు అంటే చదివిన తర్వాత కీకరగా అన్నాడు, అట్లానే అయిపోయింది. ఓకే, సో ఇంకొక ట్రెండ్ ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఫ్రెషర్స్ ఉన్నారు కదా, ఒక మైండ్ సెట్తో వస్తున్నారు. ఇప్పుడు కాకపోతే రేపు వస్తుందిలే, ఇది ఎంజాయ్ చేయాల్సిన టైము, ఇప్పుడు కాకపోతే రేపు వస్తుందిలే జాబ్ అన్న మైండ్ సెట్తో వస్తున్నారు. సో ఏమంటారండి, వాళ్ళకి జాబ్ వస్తుందంటారా మంచిగా ఎంజాయ్ చేసి ఒక 2 years తర్వాత? అది అయితే వాళ్ళ లక్ బేస్డ్ ఉంటుందండి. టు బి ఫ్రాంక్లీ అంటే అలాంటి వాళ్ళకి తొందరగా జాబ్స్ రావు. ఎందుకంటే మీరు ఇప్పుడు వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని కంటిన్యూస్ మీరు ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే నేను చదవాలి, కంప్లీట్ చేసుకోవాలి, నేను ఒక జీపీఏతో బయటికి వెళ్ళాలి అన్న మైండ్ సెట్లో వచ్చి ఆ మైండ్ సెట్తోనే నాకు జాబ్ రావాలి, నేను ఇంటర్వ్యూస్ క్రాక్ చేసుకోవాలి, కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కంటిన్యూస్ కెరియర్ ఉంటుంది. ఓకే, మధ్యలో గ్యాప్ తీసుకొని వచ్చిన వాళ్ళకి నౌవేడేస్ ఎట్లా ఉందంటే, మార్కెట్ గ్యాప్ ఉన్నా కానీ ఎవరు 1 month 2 months గ్యాప్ ఉందంటే ఎందుకు ఉంది, ఐదర్ హీ మైట్ బి ఫైర్డ్ అని చెప్పేసి అనుకుంటున్నారు, ల్యాకింగ్ ఆఫ్ హీ స్కిల్స్ అట్లా అని చెప్పేసి ఆటోమేటిక్గా మైండ్లో వచ్చేస్తుంది. వాళ్ళు క్యాపబుల్ అయి ఉండి కూడా వాళ్ళు కంపెనీస్ తీసేస్తున్నారు అని కూడా ఉండట్లేదు. ఇలాంటి థింగ్స్ నౌవేడేస్ హూ వాస్ అప్కమింగ్ అయినా కానీ హూ ఈజ్ ఆల్రెడీ రీసెంట్లీ కంప్లీటెడ్ ఆ జనరేషన్కి అర్థం కావట్లేదు. దే ఆర్ కంప్లీట్లీ థింకింగ్ లైక్ దిస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు వరకు చాలా కష్టపడిపోయాము, కొంచెం ఒక 2-3 years రిలాక్స్ అయిపోయి మంచిగా ఎంజాయ్ చేసి లైఫ్ మళ్ళీ వెళ్దాం అనుకుంటారు. అప్పటికి వాళ్ళకి మళ్ళీ పెళ్లి ఏజ్ వచ్చేస్తుంది, ఆ అమ్మాయి దొరకదు, ఆ అమ్మాయికి అబ్బాయి దొరకడు, మధ్యలో ఆ గొడవలు ఈ గొడవలతోనే సరిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఒక్కసారి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి వాళ్ళు కొన్ని స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని
వాళ్ళని వాళ్ళు బ్రషప్ చేసుకొని కంటిన్యూస్ జాబ్ ఫోకస్లో ఉంటే వాళ్ళ కెరియర్ బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళ వర్క్ బ్యాలెన్స్ లైఫ్ కూడా బాగుంటుంది. కానీ వాళ్ళ రేపటి అట్లా చేయట్లేదు. రీసెంట్గా మాకు జరిగింది లైక్ సంక్రాంతికి అప్పుడు చాలా వచ్చినాయి పొంగల్ నుంచి. Market was I was earlier mentioned market was open at the time we are contacting the clients was eagerly want to be place the candidates. Okay. At the moment these candidates are not available. They want to still enjoy their Pongal holidays. To be frankly ippudu varaku Pongal holidays enjoy chestunna students chaala mandi unnaru. Still now Pongal వెళ్ళిపోయి Feb 14 కూడా వస్తుంది, ఇంకేం ఎంజాయ్ చేస్తున్నారు? Feb 14 కూడా సెలబ్రేట్ చేసుకొని ఒకేసారి వచ్చే బ్యాకప్ ప్లాన్లో ఉన్నారు. అది అయిపోయిన తర్వాత శివరాత్రి అంటారు. సో ఎవరిగా అయితే కాన్సన్ట్రేషన్ లేదో అలాంటి వాళ్ళు వాళ్ళ కెరియర్ని వాళ్ళ చేతులారా వాళ్ళని నాశనం చేసుకుంటున్నారు. ఓకే. సో స్టూడెంట్స్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోండి. ఎంజాయ్ చేయండి, జాబ్ వచ్చాక ఎంజాయ్ చేయండి. సో ఫరీదా గారు, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు మనకి జాబ్స్ ఏం కావాలి అన్నా మనం ఫస్ట్ వెళ్ళేది జాబ్ పోర్టల్స్, ఐదర్ లింక్డ్ఇన్, నౌకరీ ఆర్ ఎనీ అదర్ వెబ్సైట్. కానీ ఈ పోర్టల్స్లోనే జాబ్స్ అనేవి జెన్యున్గా ఉన్నాయా లేవా అండి? ఎందుకంటే చాలామంది అప్లై చేస్తున్నారు బట్ రెస్పాన్స్ రావట్లేదు. ఒకవేళ డైరెక్ట్ ఏ కంపెనీ అయితే జాబ్ వేకెన్సీ రిలీజ్ చేసిందో వాళ్ళని కాంటాక్ట్ అయితే అసలు మేమే పోస్ట్ చేయలేదు అంటున్నారు. సో హౌ జెన్యున్ ఆర్ దిస్ జాబ్ పోర్టల్స్ అండి? సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జాబ్ పోస్టింగ్ అయితే కంపెనీ త్రూ నుంచి జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే కంపెనీస్ చేస్తుంది ఏంటంటే నౌవేడేస్ ఫ్రమ్ ద లాస్ట్ 1 or 6 months సో వాళ్ళు రెజ్యూమ్స్ అన్నీ గ్యాదర్ చేసుకుంటున్నారు. ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, బయట సొసైటీలో ఎంతమందికి జాబ్స్ లేవు అన్న ఒక అనాలిసిస్లో ఉన్నారు వాళ్ళు. అవును. సో ఫర్ దట్ రీజన్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర పోర్టల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కాబట్టి దానికోసం దాన్ని ఫ్రీగా వదిలేయడం కూడా దేనికి, మనం ఎన్ని ప్రొఫైల్స్ గ్యాదర్ చేయగలమో ఆ రేషియో చూడడానికి కూడా జాబ్ పోస్టింగ్ చేస్తున్నారు. సో అందువల్లనే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈగర్గా వాళ్ళకి కాల్ బ్యాక్స్ రావట్లేదు. ఓకే. ఎవరైనా కానీ ట్రై చేసి ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని కంపెనీకి కాల్ చేస్తే కొంతమంది అయితే మాకు కంపెనీయే లేదంటున్నారు, కొంతమంది అయితేనేమో నేను జాబ్ పోస్టే చేయలేదు అని చెప్పేసి మాట దాటేస్తారు. సో ఇదంతా రెజ్యూమ్ గ్యాదరింగ్ అనమాట అండి. ఓకే. టు బి ఫ్రాంక్లీ దిస్ ఈజ్ ఆల్ ఆ రెజ్యూమ్ గ్యాదరింగ్. ఓకే, మీరు అప్లై చేసింది ప్రతిదీ వస్తుందని అనుకోవద్దు, అలాని రాదని కూడా ఫీల్ అవ్వద్దు. ఇట్ డిపెండ్స్. సో పాపం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు, మేము అప్లై చేసాం కదా, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది, కాల్ బ్యాక్స్ వస్తున్నాయి, మెయిల్స్ వస్తున్నాయి, బట్ ఆ తర్వాత ఫర్దర్గా ఇంకేం వెళ్ళట్లేదు. వాళ్ళ బడ్జెట్ చూసుకుంటారండి, దాన్ని బేస్ చేసుకొని యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్ వీళ్ళు ఎంత ఈగర్గా ఉన్నారు అన్నది మెయిన్ కాన్సెప్ట్. వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయని కాదు, ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏంటి అన్నదే కాన్సెప్ట్. 2-3 years బ్యాక్ వరకు డేటింగ్లో గోస్టింగ్ అనేది యూస్ చేశారు, కానీ ఇప్పుడు జాబ్స్లో గోస్టింగ్ అనేది పాపులర్ అవుతుంది. అవునండి. సో ఫరీదా గారు, ఇప్పుడు ఒక స్టూడెంట్కి మీ ద్వారా ఒక స్టార్టప్లో వచ్చింది, ఒక ఎంఎన్సీలో వచ్చింది, బోత్ ఆర్ ఆఫ్ సేమ్ ప్యాకేజెస్, మీరైతే ఏం సజెస్ట్ చేస్తారండి? నేనైతే స్టార్టప్ సజెస్ట్ చేస్తాను. స్టార్టప్ సజెస్ట్ చేస్తాను బికాజ్ స్టార్టప్లో జాయిన్ అయిన వాళ్ళకి కెరియర్ గ్రోత్ ఉంటుంది. వాళ్ళు ఫర్దర్గా ఆ కంపెనీని వాళ్ళే లీడ్ అయిపోతారు. ఓకే. ఎంఎన్సీలో వాళ్ళని కింద తొక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ పాలిటిక్స్ ఉంటాయని కూడా ఆబ్వియస్లీ. సో ఎంఎన్సీలో ఏంటంటే లాంగ్ టైం ఉంటుందా లేదా అని చెప్పలేము. ఓకే, ఫర్ ద స్టార్టప్స్ అంటే వాళ్ళు లాంగ్ టైం గ్యారంటీ ఇస్తారు. కంపెనీ అనేది స్టార్ట్ చేస్తుంది దేనికి అంటే ఫర్దర్గా వాళ్ళు కంపెనీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి బుల్ చేయడానికి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎవరినైనా హైర్ చేసుకున్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, వీళ్ళు ఏదో ఒకటి కొత్త విషయం నేర్పించుకోవడానికి రెడీ అవుతారు. అదే ఎంఎన్సీస్లో అట్లా ఉండదు. మీకేమొస్తుంది అదే మాకు చేయండి అంటారు, రాకపోతే ఓకే యూ కెన్ లీవ్ అంటారు. కానీ స్టార్టప్స్లో అట్లా ఉండదు. ఎంత వర్క్ అన్నా డమ్ చేస్తారో అండ్ వీళ్ళకి ఇంకా వర్క్ నేర్చుకునే స్కోప్ ఉంటుంది చాలా. అవును. ఓకే, ఐ ప్రిఫర్ స్టార్టప్ అని. ప్రిఫర్ స్టార్టప్స్. ఓకే అండి. ఇంకో కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారనమాట, వీళ్ళు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. ఓకే. సో జాబ్ చేస్తారు, బీటెక్ తర్వాత జాబ్ చేస్తారు, ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ తర్వాత ఏ బిజినెస్ చేద్దామనో లేకపోతే ప్యాషన్ ఫాలో అవుదామనో
జాబ్ బ్రేక్ తీసుకొని ఒక 2-3 ఇయర్స్ బిజినెస్లో లాస్ అయిన తర్వాత ఏదో ఒకటి చేసి మళ్ళీ ఐటీకి వద్దాం అనుకుంటున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి జాబ్స్ వస్తాయి అంటారా అండి? డెఫినెట్లీ అండి వస్తాయి. ఓకే. కాకపోతే ఇట్ డిపెండ్స్ హౌ దే గ్రాప్ ద ఆపర్చునిటీ అన్నది. ఓకే. సో కంటిన్యూస్లీ వాళ్ళ ఎఫెక్ట్స్ అనేది దాంట్లో పెట్టాలి, లేకుంటే దే వోంట్. అట్లా అని చెప్పేసి చాలా గ్యాప్ ఉన్న వాళ్ళు అయినా కానీ వాళ్ళకి జాబ్స్ రావడం కష్టం. మినిమం ఎంత గ్యాప్ ఉంటే జాబ్ వచ్చే స్కోప్ ఉంది? ఒక 3-4 ఇయర్స్. 3-4 ఇయర్స్ వరకు. యా, బికాజ్ వాళ్ళు దే కెన్ షో అప్ వీఆర్ ఫ్రమ్ ద నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. అవును. ఓకే, దెన్ ఐ వాజ్ మూవ్ ఫర్ ద బిజినెస్. సో ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ దట్ బిజినెస్. సో దట్ ఫర్ that reason I was again come back and gain some knowledge, gain some skills. So for that reason I was applying here. So they will be the genuine reason. Okay. And it was reflecting. They can be show the documents and everything. ఓకే. Okay, if they make a prolong, it might be the prolong, na. So it won't be. ఓకే. It's my personal suggestion. ఓకే. సో కెరీర్ గ్యాప్ ఉన్న ఈ కేటగిరీ వాళ్ళకి ఇంకా హోప్ ఉందండి. అస్సలు ఎఫర్ట్స్ అనేవి ఆపొద్దు, ట్రై చేస్తూ ఉండండి, ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఫరీదా గారు ఇప్పటి వరకు చాలా టిప్స్ ఇచ్చారు, చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. ఇప్పుడు ఒక చిన్న ఐస్ బ్రేకింగ్ సెషన్ చేసుకుందాం. Sure అండి. ఫరీదా గారు ఇప్పటి వరకు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు, చాలా ఇంట్రెస్టింగ్ టిప్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒక చిన్న ఐస్ బ్రేకింగ్ సెషన్ పెట్టుకుందామండి. ఏం లేదు, జస్ట్ క్వశ్చన్స్ అడతాను, గివ్ దెమ్ ఇన్ ఫన్నీ ఆన్సర్స్. Sure. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, ఫరీదా గారు ప్లేస్మెంట్ ఆఫీసర్ కాకపోతే ఇంకా ఏమై ఉండేవాళ్ళు? I would be the fashion designer. ఫ్యాషన్ డిజైనర్. I have a experience on too. ఓ, No problem. Yeah. సో ఎక్స్పీరియన్స్ ఉందన్నారు కాబట్టి అసలు ఏమేమి జాబ్స్ చేశారండి మీరు? I was being as a designer, at the same time being as a HR professional. Okay. And work as a telecaller too. ఓ, సో చాలా డైవర్సిఫైడ్ ప్రొఫైల్ మీద అయితే. Yeah, being as a BDM also. ఓ కూల్, చాలా ఇంట్రెస్టింగ్. అయితే నేర్చుకోవాలి చాలా మీ దగ్గర నుంచి. Thank you. ఇంకొకటి, మీ దగ్గరకు చాలా ఆక్వర్డ్ క్వశ్చన్స్ వస్తాయి స్టూడెంట్స్ నుంచి, ప్లేస్మెంట్ ఆఫీసర్ కాబట్టి. సో అలాంటి ఆక్వర్డ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు? ఎందుకు ఉండవండి, ఉంటాయి. ఏదైనా ఆక్వర్డ్ క్వశ్చన్ ఆర్ సిచ్యువేషన్? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఏమైనా కంపెనీ ఆపర్చునిటీస్ వస్తాయి కదా, అప్పుడు మనం కాంటాక్ట్ అవుతాం స్టూడెంట్స్ని. అవును. Okay, while we are working in our workplace, we contact the candidates. అవును. So at the moment, the way they are hitting back us with the questions, ఆ ప్రొఫైల్కి ఓకే అండ్ అతను మాట్లాడే విధానానికి చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఓకే. అతను జెన్యూనా కాదా అని మాకే డౌట్ వస్తుంది. ఓ, అండ్ క్వశ్చన్ చేస్తే ఇప్పుడు కాల్ చేసి ఇట్లాగా స్వయంస కంపెనీకి ప్రొఫైల్ ఫార్వర్డ్ చేస్తున్నాము, ఓకే మీ ఇంట్రెస్ట్ లెవెల్స్ చెప్పండి, మాకు వీ రిక్వైర్డ్ సమ్ డీటెయిల్స్, సో కెన్ ప్లీజ్ హెల్ప్ మీ విత్ డీటెయిల్స్ అంటే హీఈస్ మెన్షనింగ్ లైక్ దట్. ఓకే, నాకు డైరెక్ట్ జాబ్ వచ్చేసింది, శాలరీ ఎంత ఇస్తారు, రేపటి నుంచి వచ్చేయమంటారా అన్న అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మేము ఇప్పుడు అవైలబుల్ లేవండి, మేము ఉన్నప్పుడు చెప్తాము అన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే అప్లై చేస్తారు, వాళ్ళే ఇలాంటివి చెప్తారు. మళ్ళీ ఏమో ప్రీవియస్గా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, దాని గురించి వాళ్ళు ఇట్లా చేశారు అని చెప్పేసి దాని మీద కంప్లైంట్స్ రైట్ చేస్తారు. మీరేం చేస్తున్నారు అని చెప్పేసి రివర్స్లో క్వశ్చన్ చేస్తారు. మాది ఇట్లాగా మేము అప్లై చేసి ఇన్ని డేస్ అయిపోయింది, ఏం లేదేంటి అంటారు. ఎండ్ ఆఫ్ ద డే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసే ChatGPT. ఓకే, అక్కడ నుంచి మాకు క్లయింట్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్స్ చూస్తే చాలా ఫనీగా ఉంటాయి. చిరాకు వస్తుంది, కోపము వస్తుంది, నవ్వు వస్తుంది, ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు అని. సీరియస్నెస్ అని ఉండదు. కాకపోతే పక్కన ఎవడో ఒకడు ఉంటాడు కాబట్టి వాడి ముందు నేను తోపు అని చూపించుకోవడానికి మాత్రం చేస్తారు. సో ఇలాంటి ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఆబ్వియస్లీ. సో ఇలా బుర్ర హీట్ ఎక్కిపోయినప్పుడు వీళ్ళ యాక్షన్స్తో ఏం చేస్తారండి మీరు? వాట్ ఈస్ యువర్ స్ట్రెస్ బస్టర్? నేనైతే కూల్గా బయటకు వెళ్ళి అలా తిరిగేసి ప్రశాంతంగా వచ్చి పడుకుంటాను. నిద్రపోయి లేచిన తర్వాత నేను రిలాక్స్ అవుతాను. దానికోసం ఏ వర్క్ అయినా కానీ వదిలేస్తాను. ఓకే, నిద్రపోయి లేచాక ఇప్పుడు అడగండి క్వశ్చన్స్. ఫరీదా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. జాబ్ కోసం చూస్తున్న వాళ్ళ కోసం చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఇచ్చారు అండ్ అలాగే మా క్వశ్చన్స్కి పేషెన్స్గా ఆన్సర్ చేశారు. ఐఎమ్ షూర్ మా క్యాండిడేట్స్ అయితే రాసేసుకుని ఉంటారు రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి.
అండ్ వీఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వన్ మోర్ పాడ్కాస్ట్ విత్ యూ. షూర్ అండి. థ్యాంక్ యూ టు గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ ద థింగ్స్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఈ పాడ్కాస్ట్, మీకు కూడా చాలా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా దీన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు ఐ హబ్ టాలెంట్.